హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన ఎమ్మెల్యే రైల్వే కోడూరు అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుంది. డామేడ్ కథ అడ్డం తిరిగిపోయింది అన్న రేంజ్లో కనిపిస్తుంది. ఏదో చేద్దాం అనుకున్నారు, ఏదో అయిపోయింది. ఎవరినో ఇరికిద్దాం అనుకున్నారు, తనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితికి వచ్చిందని నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకొక రోజుకొక ట్విస్ట్ బయటకు వస్తూ ఉంది. నిజంగా ఇంత అడ్డంగా ఇలా దొరికిపోతారని ఊహించుకుని ఉండరేమో అని అనిపించింది. అయితే రీసెంట్గా ఆమె మళ్ళీ ఒక వాయిస్ వినిపించింది. అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకురాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల గారితో మాట్లాడినటువంటి ఆడియో ఒకటి బయటకు వచ్చింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఆ వాయిస్ బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ దీని మీద ఎలాంటి రాద్ధాంతం చేస్తుందో మనకు తెలుసు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జెండా ఎగరేయడానికి దేశభక్తినికి కనీసం చూపించకుండా ఆయన ఇంట్లోనే తలుపులు వేసుకుని కూర్చున్నారు అలంక ప్యాలెస్ బెంగళూరులో. బట్ ఇక్కడ వీడియోలు ఇవి రాగానే మాత్రం దీని గురించి మాట్లాడడానికి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరీ వచ్చేసారు తాడేపల్లి ప్యాలెస్కి. వచ్చి రాగానే జనసేన ఎమ్మెల్యే గురించి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఎలా ప్రచారం చేసుకుంటున్నారో మనం చూసాం. వాళ్ళు చేసినటువంటి గంట అరగంటలో లేదంటే సంజన సుకన్యల గురించి మర్చిపోయారు. కానీ ఇప్పుడు అరవ శ్రీధర్ గురించే రచ్చ చేస్తున్నారు. ధర్నాలు చేసేస్తున్నారు, రాస్తారోకలు చేసేస్తున్నారు. రోజా గారు అయితే ఒక రేంజ్లో స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు బాధితురాలు అనబడేటువంటి వీణ గారు బయటకు వచ్చి ఒక సందేశాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఏంటంటే, దయచేసి దీన్ని పవన్ కళ్యాణ్ గారికి జనసేనకు అంటగట్టద్దు, దీంట్లో రాజకీయం చెయ్యొద్దు, దీనికి జనసేనకి ఎటువంటి సంబంధం లేదు, దయచేసి వైఎస్ఆర్సీపీ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవద్దు, ఇది హెచ్చరిక అని చెప్పి ఆమె సందేశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అంటే మరి ఇప్పటిదాకా మరి ఆమె మాట్లాడారు, ఆమె అప్రోచ్ అయ్యారు, వాళ్ళని అప్రోచ్ అయ్యారో లేదంటే వాళ్ళే ముందు ట్రై చేశారో ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఏదో ప్లాన్ అండ్ యాక్షన్ జరిగింది. మొత్తం అంతా కూడా బయటపడింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు బయట మాట్లాడుకుందాం. రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది ఈ సందేశంతో పాటు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి కారులో వెళుతూ అతను వెక్కి ఏడుస్తూ చేతులు కట్ చేసుకుని నువ్వు నాకు కావాలి అన్నటువంటి ఒక వీడియోని రిలీజ్ చేసింది ఆమె. ఆ తర్వాత చాలా ఒక రోజుకు 500 వీడియోలు ఏమో ఉన్నాయి అన్నారు. ఒక్కొక్కటి రిలీజ్ చేసుకుంటూ వస్తుంది ఆమె. బట్ ఏది విడుదల చేసినా, ఏది రిలీజ్ చేసినా కథ అడ్డం తిరిగిపోతుంది. అంతా కూడా ఆమె వైపే అని చెప్పి చూపించేటువంటి పని కనిపిస్తుంది. ఏంటి అంటే వెక్కి ఏడవటం. నన్ను మోసం చేశాడు, నన్ను దారుణంగా వాడుకుని వదిలేశాడు, నన్ను ఇంత చేసినటువంటి ఆ వ్యక్తిని వదలకూడదు అని చెప్తుంది. ఈవిడ్ని వాడుకుని వదిలేసేటువంటి ఆలోచనే కనుక అతనికి ఉండుంటే, మన ప్రెస్ మీట్లో అడిగినప్పుడు కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఆమె. ఏమని? వాళ్ళ భర్తతో ఫోన్ చేసి విడాకులు ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు, బెదిరించాడు అని చెప్పి. వాడుకుని వదిలేసేవాడికి విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది? పెళ్లి చేసుకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది? ఆవిడే చెప్తుంది. ఓకేనా? అంటే వాడుకుంటూ వదిలేసేటువంటి వ్యక్తి అయితే ఇలా కారులో కూర్చుని బ్లేడ్లు కోసుకుని వెక్కి ఏడ్చేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఆలోచించండి. ఆయన చేసిన తప్పే 100%, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇలా గంటలు చూపించి ఇంకొకళ్ళు చూపించి వాళ్ళ లొంగ తీసుకున్నారా, వాళ్ళ స్కెచ్ చేశారా, ఈ సొల్లు కవర్లు అవసరంలా. అతను చేసింది 100% తప్పే. అన్నీ మడిచి నీకు ఉండేటువంటి బలహీనతలన్నీ మడిచి ఇంట్లో పెట్టుకునో జేబులో పెట్టుకునో రావాలి. కానీ ఇలా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది చేస్తానంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధి, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు కాబట్టి కొంచెం అన్నీ మణిగి అణుచుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈవిడ గురించి మాట్లాడుకుందాం. అంటే నిజాలు కూడా తెలియజేయాల్సినటువంటి పరిస్థితి మనకుంది కాబట్టి. ఎందుకంటే ఆమె వదిలేయాలి అన్నటువంటి వ్యక్తి అయితే కనుక, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అయితే కనుక అతను ఎందుకు ఇలా చేతులు కట్ చేసుకుంటాడు? ఆమె చేతులు కట్ చేసుకున్న వీడియో కూడా మీరు అక్కడ ఉన్నప్పుడు అడిగాం, మీరు చేయి చూపించండి మేడం, మీరు ఇలా స్టేటస్లో పెట్టారు కదా, మీరు నన్ను వీడియోస్ కూడా స్టేటస్లో పెట్టేది ఆమె. ఆ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అప్పట్లో చాలా వైరల్ అయినాయి. ఇప్పుడు బయటకు వచ్చినాయి అంటే ఇలాంటి వీడియోస్ వచ్చినాయి. కానీ ఇక ఆ చేతులు కట్ చేసుకుని చాలా రోజుల క్రితమే వచ్చాయి. ఇప్పుడు అవన్నీ మరి మీరెందుకు చేతులు కట్ చేసుకున్నారు అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. మరి సరే, అతను వదిలేయాలనుకున్నటువంటి వ్యక్తి అయితే అతను కట్ చేసుకుని నువ్వు నాకు కావాలి అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించండి. ఇంకొకటి కూడా చెప్తా చాలా క్లారిటీగా. మొన్న అడిగినటువంటి క్వశ్చన్లో, అమ్మ 25 కోట్లు మీరు డిమాండ్ చేశారంటే కదా, ఒక వాయిస్ ఉంది అంటే ఆ వాయిస్ నాది కాదు అని చెప్పింది.
వదిలేద్దాం, అది కాదేమో అంది, తర్వాత కాదు అని చెప్పింది. తర్వాత నేను ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. రిలీజ్ చేస్తూ దాంట్లో చాలా క్లారిటీగా చెప్తుంది, నేను నా వాయిస్ అది కాదు, నాది కాదు ఆ వాయిస్ అని చెప్పింది. పైగా మళ్ళీ ఏమంటుందంటే, ఆ వాయిస్ ముందు వెనక ఏముంది వినిపించాలి కదా, ఎవరితో మాట్లాడాను, ఎప్పుడు మాట్లాడాను, ఆ వాయిస్కి ముందు వెనక ఎందుకు వినిపించారో ఫుల్ వాయిస్ని వినిపించాలి కదా అని డిమాండ్ చేస్తుంది. నీ వాయిసే నీది కాదు అని చెప్పినప్పుడు ఇంకా ముందెందుకు వెనకాలెందుకు, ఎవరితో మాట్లాడితే ఎందుకు, అయిపోయింది అక్కడతో క్లోజ్. నీది కాదు అని చెప్పినప్పుడు అర్థం చేసుకుంటాం, అయిపోయింది. ఏదో సృష్టించారని ఇంకోటి అయిపోయింది. కానీ ముందు వినిపించండి వెనకాల వినిపించండి అనేటువంటి బాట వస్తుందంటే దాంట్లో నిజం ఉంది. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇంకొకటి మాట్లాడుకుందాం. మీరు 25 కోట్లు డిమాండ్ చేశారు అన్నప్పుడు చాలా క్లియర్గా అడిగినప్పుడు ఒకటి చెప్పారు, నేనే తిరిగి 7 లక్షలు అతనికి ఇచ్చాను, అతని దగ్గర ఆడి దగ్గర ఎంత ఉంది, ఆడేనే అన్నారు. ఆడి దగ్గర ఏముంది, తిరిగి నేనే ఇచ్చాను అని చెప్పారు. మిమ్మల్ని బలవంతం పెట్టి నరకం చూపించి హింసించి ఇంత దారుణానికి ఒడికట్టినటువంటి ఆ వ్యక్తికి మీరు తిరిగి ఎందుకు 7 లక్షలు ఇచ్చారండి? ఆలోచించాలి కదండి. జనాలంత పిచ్చోళ్ళ, జనాలంతా ఏమి తెలియని వాళ్ళ. ఐ లవ్ యూ చెప్పారు, అతను చెప్పాడు అంటే మిమ్మల్ని కావాలనుకుంటున్నాడు, మిమ్మల్ని వాడుకుందాం అనుకుంటున్నాడు అంటే అనుకోవచ్చు. కానీ మరి మీరు తిరిగి మీరు ఐ లవ్ యూ చెప్పినప్పుడు అది బలవంతం ఎలా అవుతుంది? 18 నెలల పాటు 5 అబార్షన్లు చేసుకునేంత వరకు వచ్చిందంటే అది బలవంతం ఏ రకంగా అవుతుంది? మీ మధ్య బాండింగ్ మీరే చెప్తున్నారు. అతను ఏదైనా సరే నన్ను పక్కన పెట్టుకుని నాతోనే మాట్లాడతాడు, అక్కడ అతనికి ఏమీ తెలియదు కాబట్టి లైన్లో ఉండి వినిపిస్తాడు అని. అప్పుడు ఎప్పుడైనా మరి మీకు అనిపించలేదా, ఇతను నన్ను బాగా వాడుకుంటున్నాడు, నా అందరి గురించి నాకెందుకు చెప్తాడు, వాడుకోవటానికి మాత్రమే చూస్తాడు కానీ ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉండదు కదా అతనికి. అతనికి 25 కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, నేనే తిరిగి 7 లక్షలు ఇచ్చాను అంటే ఎందుకు ఇచ్చారు? అంటే తనని ఇబ్బంది పెట్టి తనని ఏదో చేయాలనుకున్న రాక్షసత్వం చూపించినటువంటి వ్యక్తికి కూడా 7 లక్షల రూపాయలు తిరిగించేంత హృదయం నాకు తెలిసి ఇంకెవరికి ఉండదేమో. తనని ఇబ్బంది పెట్టేశాడు, తనని రేప్ చేసేసాడు, తను బలవంతం చేశాడు, తనకి నరకం చూపించాడు, తన పిల్లోడిని ఏదో చేసేపోయాడు, తన భర్త నుంచి ఏదో ఇంకేయో చాలా చెప్పేశారు. మరి అన్నీ చేసినటువంటి వ్యక్తికి 7 లక్షల రూపాయలు ఎలా ఇచ్చారు? 25 కోట్లకి డిమాండ్ చేశారు అని చెప్పి మేము అడిగినప్పుడు మీరు తిరిగి నేనే 7 లక్షలు ఇచ్చాను అని చెప్పి ఎలా చెప్పగలిగారు? ఇవి నిజంగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయాలు. దీని మీద మరి ఆమె ఇంకా చాలా 500 వీడియోస్ రిలీజ్ చేసుకుంటా కూర్చోవచ్చు, కానీ ప్రతిదీ కూడా తిరిగి ఆమె వైపే చూపిస్తుంది. ప్రతిదీ కూడా ఇది ఆమె వైపే తప్పు అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 500 వీడియోస్ ఎప్పుడు వస్తూ ఉంటాయి, ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీడియో 2 వీడియోలు రిలీజ్ చేసినా చాలా క్వశ్చన్స్ అయితే తిరిగి ఆమెను ప్రశ్నించేందుకే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా ఇన్ని వీడియోస్ వచ్చేంత వరకు, అంటే ఆవిడ చెప్పింది నాకు ఈ ఎవిడెన్స్ ఈ వీడియోస్ వచ్చేంత వరకు నేను 1.5 సంవత్సరాల పాటు వెయిట్ చేశాను, అతనితో ఇబ్బంది పడుతూ కూర్చున్నాను అని. మరి మొదటి వీడియో వచ్చినప్పుడే ఎందుకని బయటకు వచ్చి చెప్పలేకపోయింది? ఎందుకని బయటికి రావాలి అనిపించలేదు? చంద్రబాబు నాయుడు గారిని కలవాలనిపించలేదు, లేదా శ్యామల గారితో చెప్పాలనిపించలేదు? అంటే చూశారు, ఎమ్మెల్యే కదా, నాకు తెలిసి కొంచెం అక్కడి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి, ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ సంతకాల ఫోర్జరీకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన పరిస్థితి అయితే ఉందో. నాకు తెలిసి ఇన్వెస్టిగేషన్ చాలా ప్రాపర్గా జరగాలి. ఇలాంటివి జరగటం, ఎవరు తప్పు చేశారనేది బయటపడాలి. అయితే ఆ ఎమ్మెల్యేనా ఇక్కడ ఈయన అనేది కూడా బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.